ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. 30 ఏళ్ల వయసులో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ వాళ్ళకు కూర్చొని పనిచేసే వాళ్ళకి విపరీతమైన ఈ సయాటికా నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. ఏంటి సార్ ప్రాబ్లం? ఓకే. ఇది ఇప్పుడు యంగ్ ఏజ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే పోస్ట్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ, హైబ్రిడ్ మోడల్స్ అని వీళ్ళ వర్క్ స్ట్రెస్ కూడా ఎస్పెషల్లీ కార్పొరేట్‌లో పనిచేసేవాళ్ళు. యెస్. సో వీళ్ళకి ఏమైపోయిందంటే కంటిన్యూస్‌గా 5 డేస్ 10 అవర్స్ వర్క్ చేయడమో, 12 అవర్స్ వర్క్ చేయడమో అయిపోతుంది. ఓకే. ఈ వర్క్ చేసిన తర్వాత ఏమైపోతుంది అంటే వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడం కానీ, బయటికి వెళ్ళడానికి కానీ అవకాశం లేదు. ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతారు. రైట్. లేదంటే బెడ్ పైన బ్యాడ్ పొజిషన్లో పడుకొని యూట్యూబ్ చూడడము, గేమ్స్ ఆడడము ఫోన్లలో ఇవన్నీ అయిపోతున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా బ్యాడ్ పొజిషన్. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు తెలియకుండానే మనము బ్యాడ్ పొజిషన్లోకి వెళ్ళిపోతాం. కరెక్ట్. అట్లనే వర్క్ చేస్తుంటాం. సో ఇలాంటి వాళ్ళకి మేజర్గా నెక్, అప్పర్ బ్యాక్ పెయిన్స్, చేతులు గుంజడము ఇవన్నీ ఉంటున్నాయి. అండ్ ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఓపీ అంటే నేను చూసేది నెలలో ఆల్మోస్ట్ 200 పేషెంట్స్ వీళ్ళే ఉంటారు ఐటీపీ. వాళ్ళకి ఏంది అంటే ఫస్ట్ థింగ్ నేను బ్లడ్ టెస్ట్ చేపిస్తే వైటమిన్ డి <10 ఉంటున్నాయి. కొంతమందికి 3-4 కూడా చూసా. కాల్షియం కాకుండా ఇప్పుడు వైటమిన్ డి ప్రాబ్లం ఉన్నా కూడా నొప్పులా? చాలా మంచి ప్రశ్న అండి. వైటమిన్ డి అండ్ కాల్షియం హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ అవుతాయి. ఎప్పుడైతే వైటమిన్ డి లో అవుతుందో కాల్షియం కూడా లో అవుతుంటుంది. ఎందుకంటే వైటమిన్ డి హెల్ప్స్ ఇన్ ప్రమోటింగ్ అండ్ కాల్షియం ని తీసుకొని బోన్ లో సేవ్ చేయడము, దాంతోనే బోన్ బిల్డ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. సో అదొక కాంప్లెక్స్ థింగ్ దాంట్లోకి వెళ్తే. సో వైటమిన్ డి ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ కాల్షియం డిపాజిటింగ్ ఆల్సో ఇన్ ద బోన్స్. సో వీళ్ళు ఏమైపోయినారు అంటే సన్ ఎక్స్పోజర్ అనేది లేదు, అవును, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. సో వీళ్ళు ఈ టైంలో ఏమైపోతుంది, మజిల్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత అది కంటిన్యూ చేస్తున్న కొద్దికి బోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. సో వీళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఫ్రీగా దొరికేది మీకు సన్లైట్ ఎక్స్పోజర్. సో ఒక 30 to 45 minutes మీరు నడవకపోయినా పర్వాలేదు, ఆ ఎక్స్పోజర్లు ఉంటే అట్లీస్ట్ వైటమిన్ డి అనేది పెరుగుతుంది. ఓకే. దాంతో 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇంకా 50% పొజిషన్ కరెక్ట్గా కూర్చోవడము, లేదు ఎవ్రీ 45 minutes to 1 hour లేసి కొంచెం స్ట్రెచెస్ చేసుకోవడము, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసుకుంటే మా దగ్గరకు రావడం కూడా అవసరం ఉండదు వాళ్ళకి. వీటి టెక్నిక్ ఏదో అంటారు కదా, ఈ టెక్నిక్ సిండ్రోమ్ అంటాం. అది ఎక్కువ ఫోన్ ఇట్లా పడేసి తల పడేసి దానిలో మునిగిపోవడము ఇట్లాంటివి చేస్తుంటారు. వాళ్ళకి పట్టేస్తాయి. అదే కంటిన్యూ చేసినారు అనుకోండి, నెక్ కూడా అదే పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది. నాకు కూడా ఇందులో సౌండ్స్ వస్తుంటాయి అప్పుడు సౌండ్స్ వస్తుంటాయి. మీరంటే ఇప్పుడు ఇంటర్వ్యూ టీవీలలో బిజీ ఉంటారు కాబట్టి మీకు కూడా టైం దొరకట్లేదు. కానీ ఎగ్జాక్ట్లీ. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, సన్లైట్ ఎక్స్పోజర్, దీంతో మీకు 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి ఐటీ పీపుల్ వాళ్ళకి. ఓకే ఓకే ఓకే. ఇట్లా మెడికల్ విరుస్తాం కదా సార్, ఇట్లా టక్ టక్ మని, దీంతో కూడా ప్రాబ్లమా? ఇది కూడా చాలా పెద్ద సమస్య కారణం అంటారు. చాలా మంది ఇట్లా చేసినప్పుడు సౌండ్స్ వచ్చినప్పుడు రిలీవ్ అవుతారు అని అనుకుంటారు. బట్ దాంతో ఏంటి అంటే అది క్రానిక్ గా అయిపోయేసరికి దీని లోపల ఫ్లూయిడ్స్ ఉంటాయి ఫ్రీ మూవ్మెంట్ కోసం, సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాం. అది చేసి 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 క్రానిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే అరుగుదల వస్తాయి దీంట్లో కూడా. దాని తర్వాత పెయిన్ వస్తుంది. సో అది మీరు వన్స్ ఇన్ అ వైల్ అయితే ఓకే, బట్ రెగ్యులర్ గా చేస్తే మాత్రం అరుగుదల అన్నది వస్తుంది దాంట్లో కూడా. ఇప్పుడు నేను ఈ మెడల్ నొప్పులు ఉంటాయి, ఎప్పుడు ఇలా అంటే టక్ టక్ మన సౌండ్ వస్తే రిలీఫ్ లాగా అనిపిస్తుంటుంది. సో ఇది కూడా ప్రాబ్లమేనా? ప్రాబ్లమే. అది రెగ్యులర్ గా చేయొద్దు. మీరు కంటిన్యూస్ గా రెగ్యులర్ గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ మెడలో చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం రాదు. ఓకే, రైట్. సో చాలా మందికి మెట్లు ఎక్కుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు కూడా మోకాల్లో టక్ టక్ మన సౌండ్ వస్తుంటుంది. అది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూనా? ఓకే, మంచి ప్రశ్న అండి. ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఇది. ఎప్పుడైనా కూడా మీకు ఆ సౌండ్ తో పాటు నొప్పి ఉంది అంటేనే ఇబ్బంది. ఓకే. ఎందుకంటే చాలా మందికి హ్యాబిచువల్ గా సౌండ్స్ వస్తుంటాయి. ఓకే. సో మెట్లు ఎక్కుతున్నప్పుడు పెయిన్ లేకుండా ఓన్లీ సౌండ్స్ వస్తున్నాయి టక్ టక్ అని, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంచెం మజిల్ స్ట్రెంథనింగ్, క్వాడ్రిసెప్స్, హామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ దాంతో పాటు నొప్పి ఉంది, టక్ టక్ సౌండ్ తో పాటు నొప్పి ఉంది అంటే మాత్రం కొంచెం అరుగుదల సూచనలు ఉన్నట్టు. సో అప్పుడు మీరు మా లాంటి డాక్టర్స్ని కన్సల్ట్ అవుతే ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ తీసి చూసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నది చెప్తాను. ఇంకోటి సార్, చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు మెడికల్ షాప్లో తీసుకొని నొప్పులకి, ఈ బోన్ నొప్పులకి. అది సేఫేనా?
అది మన ఇండియన్ సిస్టమ్ లో ప్రాబ్లం ఉందండి. అదే ఫస్ట్ కదా. థింగ్, ఎస్, ఎప్పుడైనా కూడా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకోవద్దు. అవును పేషెంట్స్ ఏమైపోయినారంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ అనేది లేదు. అవును, యాజ్ అ సర్జన్స్ మేము సర్జరీస్లో ఉంటాము. కొంతమంది పేషెంట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది, కరెక్ట్, కొంతమంది 1-2 hours ఎక్స్ట్రా అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మేము సర్జరీ షెడ్యూల్ చేసుకున్న తర్వాత అప్పుడప్పుడు మేము స్టక్ అయిపోతాం సర్జరీలో, అవును, కొంచెం డిలే అవుతుంది ఫర్ వాట్స్ ఎవర్ రీజన్. సో పేషెంట్స్ వెయిట్ చేయలేకపోతున్నారు, లేదు ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ వల్ల వీళ్ళు ఓవర్ ద కౌంటర్ తీసేసుకుంటే అయిపోతుంది, కరెక్ట్, మెడికల్ షాప్ వాళ్ళకి తెలుసు కదా అని అనుకుంటారు. సో నేను ఏమంటానంటే అప్పుడప్పుడు ఓకే 1 or 2 టాబ్లెట్స్ తీసుకుంటున్నారంటే ఓకే. బట్ రీసెంట్గా మాది వరల్డ్ కిడ్నీ డే అయింది ఒక 1 week బ్యాక్. ఓకే, మా డాక్టర్లు గ్రాఫ్స్ వేసి చూపించారు ఇండియన్ పాపులేషన్ ఎట్లా రీనల్ ఫెయిల్యూర్లోకి పోతుంది అనేది. అది చూసి షాక్ అయ్యాను నేను. అంటే ఆల్మోస్ట్ 30% పెరిగినాయి కిడ్నీ ఖరాబ్ అవ్వడం. బా, అది ఎందుకు అని తెలిస్తే ఇదే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ యూజ్ చేయడము, ఓకే, తెలియకుండా టాబ్లెట్స్ తీసుకోవడం అనేది. సో మా నెఫ్రాలజిస్ట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్లో. ఓ, మన వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్స్లో వాళ్ళు చెప్తుండే ఓకే, ఇట్లా అవుతుంది, బట్ మన దగ్గర టెక్నాలజీ ఉంది, బట్ పేషెంట్స్ ఇట్లా వాడుతున్నారు అన్నట్టు. సో అది తగ్గించుకుంటే బెటర్. ఓకే. అట్లాగే జిమ్ములు చాలా మంది ఈ మధ్య జిమ్ములకు పోవడం అనేది బాగా పెరిగింది అసలు కల్చర్. అయితే దాంతోపాటు ఈ కండరాల నొప్పులు వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవునవును. వాటిని ఎట్లా డీల్ చేయాలి సార్ అది? అది ఇప్పుడు ఈ మధ్యలో యంగ్స్టర్స్ ఏమైపోయిందంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూసేసి నేను 1 weekలో జిమ్ బాడీ పెంచుకోవాలి, Yes. నేను మంచిగా కనిపించాలి, అవును, అవన్నీ మంచిగా వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉన్నాయి. కానీ అలా 1 week 10 daysలో నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలని చెప్పి వీళ్ళు హెవీ వెయిట్స్ ఎత్తడము, కరెక్ట్, జిమ్ ట్రైనర్ని పెట్టుకోకుండా సడన్గా పోయి ఎక్సర్సైజ్లు చేయడం, ఇలాంటివి చేసినప్పుడు ఇంజురీస్ అనేది చాలా కామన్. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చూసి ఇన్స్పైర్ అయితే పర్వాలేదు. ఓకే, బట్ మీరు ఒకవేళ మంచిగా పొజిషన్లోకి వెళ్ళాలి, మంచి జిమ్ బాడీ ట్రైన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అథాంటికేటెడ్ వీడియోస్ చూడండి. ఓకే, సెకండ్ ఏంటి అంటే ఒకవేళ మీ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు అంటే పుట్ ప్రాపర్ ట్రైనర్, ఒక మంచి Right. ట్రైనర్ని పెట్టుకొని ట్రైనింగ్ తీసుకోండి. ఓకే, దాని తర్వాత మీరు చేసుకుంటే పర్వాలేదు. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు మాత్రం మంచి ట్రైనరు లేదంటే అథాంటికేటెడ్ వీడియోస్ చూడడము. అది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వార్మప్స్ అంటాం. మీరు అవును, పోయి సడన్గా ఎక్సర్సైజ్లో నేను 10 Correct. kgs అవును. ఎత్తేస్తాను, డెడ్ లిఫ్ట్స్ చేస్తాను అంటే ఇలాంటి ఇంజరీస్ వస్తాయి. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే అట్లీస్ట్ 20-25 minutes వార్మప్ ఎక్సర్సైజెస్ అంటాం. కరెక్ట్ అండి, చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే 2-3 ఫ్రెండ్స్ కూడా చనిపోయారు. అంటే ఎట్లా అంటే వార్మప్ చేయకుండా 40 years ఆ టైంలో వెళ్ళి అక్కడ క్రికెట్ ఆడడం పరిగెత్తడం చేసి ఆయాసంతో చనిపోయారు ఒక ఇద్దరు అవునా. ముగ్గురు. అవును. సో వార్మప్ అనేది అంత అది ఇంపార్టెంట్. చాలా చాలా బాధాకరమైన విషయం. Yeah. ఎందుకంటే వీళ్ళు వార్మప్స్ చేయరు, సడన్ గా పోయి ఆడతారు, కరెక్ట్, బాడీ తీసుకోలేదు అవన్నీ. సో వార్మప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు కూర్చున్న దగ్గర కూడా చేసుకోవచ్చు. చాలా మందికి అదే చెప్తాను నేను. మీరు జస్ట్ 15 minutes చేసుకున్న డైలీ సరిపోతుంది అది. వండర్ఫుల్ సార్. ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది నిద్రలేసి కాళ్ళు కింద పెట్టగానే అరికాళ్ళల్లో భయంకరమైన పెయిన్ వస్తుంటుంది, నొప్పి వస్తుంటుంది. ఇదేంటి సార్ ఇది? దాన్ని ప్లాంటర్ ఫేషియాటిస్ అంటామండి. ప్లాంటర్ ఫేషియాటిస్ అంటే సెల్ఫ్ లిమిటింగ్ డిజార్డర్. అంటే ఆర్థోపెడిక్స్లో మోస్ట్ కామన్ కండిషన్ అండ్ సెల్ఫ్ లిమిటింగ్. అంటే Okay. అదే వస్తుంది, అదే తగ్గిపోతుంది. కాకపోతే డ్యూరేషన్ అనేది కొంతమందికి మారుతుంటుంది. ఓకే, కొంతమందికి 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. ఓకే, 6 months తర్వాత దాటిన వాళ్ళకి క్రానిక్ ప్లాంటర్ ఫేషియాటిస్ అంటాం. అలాంటి వాళ్ళకి మనం యూజువల్గా ఫిజియోథెరపీ, అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్స్ అని ఇస్తుంటాను నేను. అచ్చా అచ్చా, సో అల్ట్రాసౌండ్లో చూసుకుంటూ లోపల ఉన్న హీల్లో కండరం అనేది పెరుగుతుంది, అది రెడ్గా అవ్వడము, వాపు రావడము అవి అవుతుంటాయి. ఓకే, సో ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ ఫుట్ స్టెప్లో పెయిన్స్ అనేది వస్తుంటాయి. ఓకే, వాళ్ళకి స్కాన్లో చూసుకుంటూ కరెక్ట్ ఆ స్పాట్లో ఇంజెక్షన్స్ ఇస్తే వాళ్ళకి 100% రిజల్ట్స్ అనేది వస్తుంది. ఓన్లీ 5-6% పేషెంట్స్కి మాత్రం ప్లాంటర్ ఫేషియా రిలీజ్ అని చేస్తాం, చిన్న Okay. ప్రొసీజర్ చేస్తాం. ఓకే, బట్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్, కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఎందుకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, సడన్గా స్టార్ట్ చేసిన వాళ్ళు, ఓకే, లేదు వెయిట్ ఎప్పుడు నేను తక్కువ ఉండే సడన్గా పెరిగిన వాళ్ళకి, ఓకే, లేదు నేను ఎప్పుడు 1 hour కన్నా ఎక్కువ నించోలేదు బట్ ఇప్పుడు నించాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళకి చాలా కామన్. ఓకే, ఓకే. ఇవి చూసుకుంటే సరిపోతుంది.